తెలంగాణలో అవినీతి పరులు అక్రమంగా కోట్ల రూపాయలు కూడబెట్టిన అక్రమార్కులు ఇప్పుడు భయంతో వణికిపోతున్నారు. ఎందుకంటే ఒక్కొక్కరిని వెంటాడుతుంది. అనుమానం వచ్చిన ప్రతి శాఖపై నిఘా పెడుతుంది. కొన్ని శాఖల్లో మారువేషంలో వెళ్తూ అవినీతి పరుల ఆట కట్టిస్తున్నారు. ఏసీబీ అనే 3 అక్షరాల పేరు వింటే చాలు తప్పు చేసిన వారికి వణుకు పుడుతుంది. తెలంగాణలో అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను వేటాడుతున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు పోగేసిన వారిని టార్గెట్ చేసుకొని ఏసీబీ ముందుకు సాగింది. అవినీతికి పాల్పడుతున్న అధికారులను ట్రాప్ చేసి మరీ పట్టుకుంటుంది. 5 నెలల్లో దాదాపు 50కి పైగా అధికారులు కేసులు ఫైల్ చేశారు. అక్రమాస్తుల కేసులో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుకు చిప్పకూడు తినిపించారు. ఫిర్యాదుదారుడు, నిందితుడు ఇద్దరి నుంచి డబ్బులు వసూలు చేయడంలో ఉమామహేశ్వరరావు మార్కెట్ డిఫరెంట్. ల్యాండ్ సెటిల్మెంట్ కేసులో ఉమామహేశ్వరరావు బాగా దండుకున్నట్లు గుర్తించారు. విచారణకు ఉమామహేశ్వరరావు సహకరించడం లేదని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. గత జనవరిలో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు ట్రాప్ చేసి పట్టుకున్నారు. నాంపల్లి ఇరిగేషన్ కార్యాలయంలో దాడులు చేసి 4 ఇరిగేషన్ అధికారులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ₹1,00,000 లంచం తీసుకుంటుండగా ఈ బన్సిలాల్తో పాటు 2 ఏఈలు, సర్వేయర్ను ట్రాప్ చేశారు. 4 ఇరిగేషన్ అధికారులను నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్లోనూ ఏసీబీ అధికారులు తనిఖీ చేశారు. ఓ కేసు విషయంలో 3 లక్షల లంచం తీసుకుంటూ సీఐ వీరస్వామి, ఎస్ఐ షఫీ, ఏసీబీ అధికారులు పట్టుబడ్డారు. అవినీతి ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్న ఆర్డీఐ కార్యాలయంపై ఏసీబీ నిఘా పెట్టింది. లారీ, ట్యాక్సీ డ్రైవర్ల గెటప్లో ఆఫీసులోకి ఎంట్రీ ఇచ్చి అక్రమార్కుల భరతం పడుతున్నారు. మహబూబాబాద్ ఆర్టీఐ ఆఫీసులో పనిచేస్తున్న 5 ప్రైవేట్ ఏజెంట్లను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ పరిధిలోని ఖైరతాబాద్, మలక్పేట్, నాగోల్, అత్తాపూర్, బండ్లగూడ, మహబూబ్ నగర్, సిద్దిపేట ఆర్డీఐ కార్యాలయంలో సోదాలు చేశారు. పలువురు బ్రోకర్లతో పాటు అవినీతి అధికారులను అదుపులో తీసుకుని విచారించారు. మహబూబ్ నగర్, నల్గొండ ఆర్డీఐ కార్యాలయంపై ఏసీబీ దాడులు చేసింది. కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో పోలీస్ స్టేషన్లో 25,000 లంచం తీసుకుంటూ మహిళా ఎస్ఐ రాజ్యలక్ష్మి ఏసీబీకి దొరికిపోయింది. కరీంనగర్ జిల్లా హుజరాబాద్లో 20,000 లంచం తీసుకుంటూ హుజరాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ ఏసీబీకి చిక్కాడు. లంచం తీసుకుంటూ నల్గొండ డ్రగ్ ఇన్స్పెక్టర్ సోమేశ్వర్ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. అలా చెప్పుకుంటూ పోతే ఆ శాఖ ఈ శాఖ అనే తేడా లేకుండా ఏసీబీ అవినీతి అధికారులు భరతం పడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకనే అవినీతి అధికారులపై దాడులు పెరిగాయనే చర్చ మొదలైంది. ఏది ఏమైనా ప్రజల కోసం పనిచేసే అధికారులు లంచాల పేరెత్తకుండా నిజాయితీగా పనిచేసే రోజులు రావాలని ప్రభుత్వం, ఏసీబీ అధికారులు అవినీతి అక్రమార్కులపై మరింత కొరడా జులిపించాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నారు.